హాయ్ అండి, వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్. సో ప్రీవియస్ గా మనం ఒక క్లాస్ చెప్పాం, అది ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్. సో వీటిని ఎలా వాడాలని, అది ఓన్లీ నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం చేసిన క్లాసు. మీరు కనుక నాన్ మ్యాథ్స్ అయ్యి మీకు మ్యాథ్స్ మీద ఫోబియా అంటే ఒకసారి ఆ బేసిక్ క్లాస్ ఒకసారి చూడండి. అది చూశాక నెక్స్ట్ ఈ క్లాస్ చూడండి. సో ఇందులో ఏంటంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడే విధంగా ఫార్ములాస్ అనేవి దాదాపుగా ఫార్ములాస్ అనేవి యూజ్ చేయకుండా క్వాంటిటివ్ యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయొచ్చు అనేది చెప్పడం కోసం మాత్రమే ఈ ఛానల్ పెట్టడం జరిగింది. సో కాబట్టి మీకు గనక క్వాంటిటివ్ యాటిట్యూడ్ క్లాసులు కావాలి, సో అర్థం చేసుకోవడం కొంచెం టఫ్గా ఉంది అని అనిపిస్తే ఈ క్లాసులు డెఫినెట్గా మీకు అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో అందులో భాగంగా ఈ రోజు మనం బోర్డ్ మాస్ క్లాస్ అని చెప్దాం. సో ఏంది బోర్డ్ మాస్? సో బేసిక్ క్లాస్ తర్వాత దీన్నే వి బోర్డ్ మాస్ అని కూడా అంటారు. సో వి బోర్డ్ మాస్ అని కూడా అంటారు. బేసిక్ క్లాస్ విన్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాస్ వినండి. ఈ క్లాస్ తర్వాత నెక్స్ట్ నుంచి మనం టాపిక్స్ లోకి వెళ్తాం, చాప్టర్స్ లోకి వెళ్తాం. సో చాప్టర్స్ లో గతంలో చెప్పిన బేసిక్ క్లాసు, ఈ క్లాస్ రెండు కూడా చాలా యూజ్ అవుతాయి. సో ఇవి వస్తేనే, ఇవి అర్థమైతేనే నెక్స్ట్ మనం చెప్పేటటువంటి క్లాసులు అర్థమవుతాయి. ఇవి అర్థం కాకుండా ఆ క్లాసులు అర్థం చేసుకోవడం అనేది లిటిల్ బిట్ టఫ్ అనే చెప్పాలి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మాత్రం అది కాని పని. సో కాబట్టి ఫస్ట్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అందుకే బేసిక్ లెవెల్ నుంచి చెప్పడం జరుగుతుంది. సో దీని తర్వాత నెక్స్ట్ మనం అడ్వాన్స్ లెవెల్కి వెళ్తాం. ఏంది బోర్డ్ మాస్? అసలు బోర్డ్ మాస్ అనేది ఎక్కడ మనం వాడతాం అంటే, జనరల్ గా నిన్న మనం ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చెప్పినాం. 2 + 3 - 1 సో ఇంటూ 2 డివైడ్ 3. సో ఇట్లా మనకి ఇచ్చినప్పుడు సో ఇందులో ఏది ముందు చేయాలి అంటే, జనరల్ గా ఏంది ఇప్పుడు 2 + 3 5 - 1 4 ఇంటూ 2 4 2s 8 డివైడ్ 3. సో దట్ ఈక్వల్ టు 4 2s 8/3. సో ఇది మన ఆన్సర్ అని అంటాం. సో కానీ ఎప్పుడు ఇట్లా చెయ్యొద్దు, ఇది అనేది రాంగ్. సో చేయనికి ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం మాత్రమే చేయాలి. ఆ ప్రొసీజర్ ఏందో ఇప్పుడు మనం చూద్దాం. సో ముందుగా వి బోర్డ్ మాస్ అంటే ఏంది? వి అంటే వెర్నాక్యులమ్ బార్. సో మీకు ఆ పేరుతోటి అవసరం లేదు, దీన్ని వెర్నాక్యులమ్ బార్ అంటాం. సో కాబట్టి వెర్నాక్యులమ్ బార్. బ్రీ అంటే బ్రాకెట్, ఇది ఉంది కదా, దీన్ని మనం బ్రాకెట్ అంటాం. అదేవిధంగా దీన్ని కూడా బ్రాకెట్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా బ్రాకెట్ అని అంటాం. సో వీటిని బ్రాకెట్ అని అంటాం. సో ఈ బ్రాకెట్ల పేర్లు కూడా అవసరం లేదు. సో దీన్ని బ్రాకెట్ అంటాం, దీన్నేమో ఫ్లవర్ బ్రాకెట్ అంటాం, తెలుగులో అయితే మీసాల బ్రాకెట్ అంటాం, దీన్నేమో స్క్వేర్ బ్రాకెట్ అంటాం. ఈ బ్రాకెట్ల పేర్లు మనకు అవసరం లేదు. సో దీన్ని బ్రాకెట్ అనే విషయం తెలిస్తే చాలు. నెక్స్ట్ వచ్చేసి ఓఎఫ్ ఆఫ్. డి అంటే డివిజను, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. అంటే ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫస్ట్ బార్ ఉన్నటువంటి ఏరియాలో ఉన్న క్యాలిక్యులేషన్ చేయాలి, ఆ తర్వాత బ్రాకెట్లో ఉన్న ఐటమ్స్ చేయాలి, ఆ నెక్స్ట్ ఆఫ్ చేయాలి, ఆ నెక్స్ట్ డివిజన్ చేయాలి, ఆ నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఇది సీక్వెన్స్ అనమాట. కానీ ఇది సీక్వెన్స్ చేయాలని జనరల్గా మనకు బయట చెప్తూ ఉంటారు. నేనేమంటా అంటే ఇదే సీక్వెన్స్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలం ఈ మూడింటి సీక్వెన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఫస్ట్ బార్ ఉన్నది చేయాలి, నెక్స్ట్ బ్రాకెట్ ఉన్నది, నెక్స్ట్ ఆఫ్ ఉన్నది. ఆఫ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇంటూ. ఆఫ్ అన్న ఇంటూ అన్న ఆల్మోస్ట్ ఒకటే, కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్. సో ఈ డివిజన్, మల్టిప్లికేషన్, సో ఈ రెండు దేని తర్వాత ఏది చేసినా ప్రాబ్లం ఏం లేదు. ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఈ రెండిట్లో దేని తర్వాత ఏది చేసినా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో డివిజన్, మల్టిప్లికేషన్ ఏది ముందు ఏది వెనక చేసినా ప్రాబ్లం లేదు. ప్లస్ మైనస్ ఏది ముందు ఏది వెనక చేసినా ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇక్కడ రూల్ ఏంటంటే ఈ రెండు కంప్లీట్ అయిపోయాకనే ప్లస్ మైనస్ అనేది చేయాలి, ఇవి చేయకుండా ఇది చేయొద్దు. సో ఇది బోర్డ్ మాస్ యొక్క రూలు. సో మళ్ళీ ఒక్కసారి చెప్దాం. ఫస్ట్ బార్ ఉన్నది చేయాలి, నెక్స్ట్ బ్రాకెట్ ఉన్నది చేయాలి, నెక్స్ట్ ఓఎఫ్ ఆఫ్ ఉన్న చేయాలి, ఆ నెక్స్ట్ వచ్చేసి డివిజన్, మల్టిప్లికేషన్ ఈ రెండిట్లో ఏది చేసినా ఏం లేదు. కానీ ఆ రెండు కంప్లీట్ అయిపోయాకనే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. నెక్స్ట్ ప్లస్ మైనస్ ఈ రెండిట్లో ఏది చేసినా ఏం లేదు. సో ఈ విధంగా చేస్తే అది కరెక్ట్ క్యాలిక్యులేషన్ అంటాం. నెక్స్ట్ ఒక ప్రాబ్లం కనుక మీకు ఎగ్జాంపుల్ చెప్తే సో ఈజీగా అర్థమవుతుంది. ఇది ప్రీవియస్ 2009లో IBPS బ్యాంక్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడున్న డివైడ్ అనేది ఈ 4కు సంబంధించింది. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ డివైడ్ అనేది ఈ 4కు సంబంధించింది, ఇక్కడున్న డివైడ్ అనేది ఈ 4కు సంబంధించింది, ఇక్కడున్న మైనస్ అనేది దీనికి సంబంధించింది. సో డివైడ్ 5, ఈ మైనస్ అనేది ఈ 5కి సంబంధించింది. దేనికి సంబంధించింది దాని ముందు మాత్రమే ఉంటుంది. ఈ మైనస్ అనేది ఈ 5కి సంబంధించింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇది ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పినాం. సో నెక్స్ట్
22 డివైడ్ 4 కాబట్టి బై 4 రాస్తాం. ఓకే, నెక్స్ట్ ప్లస్ 4 మైనస్ 22. చూడండి ఈ ప్లస్ని మైనస్ని ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉంది కదా, ఎడిషన్ సబ్ట్రాక్షన్ టచ్ చేయట్లేదు, నేను ఓన్లీ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే బ్రాకెట్ అనేది లేదు, ఓఎఫ్ ఆఫ్ అనేది ఇక్కడ లేదు, సో బార్ అనేది కూడా ఇక్కడ లేదు, ఈ 3 ఇక్కడ లేవు, ఈ 4 సింబల్స్ మాత్రమే ఉన్నాయి. ఇంటూ అనే డివిజన్ మల్టిప్లికేషన్ కూడా లేదు, డివిజన్ మాత్రమే చేస్తున్నాను. 22/7 డివైడ్ 5, సో మైనస్ 5 ఈక్వల్ టు ఎంత? దెన్ ఇప్పుడు 22/4 ప్లస్ 4, ఇక్కడ ప్లస్ 4 ఉంది, ఇక్కడ మైనస్ 5 ఉంది, ప్లస్ 4 మైనస్ 5, 22/4 ఇక్కడ మైనస్ 22/5, ఈ ప్లస్ 4 మైనస్ 5 చేస్తే -1. సో -1 ఎట్లా వస్తుంది మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పినా, ఒకసారి అక్కడ చూడండి. సో 4 - 5, సో రెండింటి మధ్యన మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తాం, పెద్దదాని ముందు మైనస్ అనే సింబల్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటాం, సో -1. సో ఇప్పుడు వీటన్నిటి యొక్క ఎల్సిఎం అంటే ఇక్కడ డినామినేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు, దీని మీనింగ్ ఏంటంటే ఒక్కడిని ఒకటికి పంచితే ఒకటే వస్తుంది. ఓకేనా, సో కాబట్టి డినామినేటర్లో ఎప్పుడైనా ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ఇప్పుడు చూద్దాం ఎల్సిఎం ఆఫ్ 4, 5 యొక్క ఎల్సిఎం ఎంత? సో ఈ రెండు ఏ టేబుల్లో పోవు. ఓకేనా, 4 అనే టేబుల్ 4 ఎక్కంలో పోతుంది అండ్ 1 ఎక్కంలో పోద్ది, 5 అనేది 5 ఎక్కంలో పోద్ది అండ్ 1 ఎక్కంలో పోద్ది. అంటే ఏ టేబుల్ అయితే ఇవి రెండు కూడా 1 అండ్ ఇట్ సెల్ఫ్ 2 టేబుల్లో పోతాయి. కానీ రెండు కామన్గా పోయే టేబుల్స్ ఏమన్నాయా? ఏం లేవు. అంటే 4, 5 రెండు ఏదైనా ఒకటే ఎక్కంలో పోతుందా? పోదు. సో కాబట్టి దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి 4 × 5, సో దట్ ఈక్వల్ టు 20. ఎల్సిఎం అనేది 20 ఇక్కడ. సో ఎల్సిఎం అనేది 20 కాబట్టి ఈ 4 ఉంది కదా, అంటే ఈ 4 దగ్గర న్యూమరేటర్ని డినామినేటర్ని 20 తోటి మల్టిప్లై, అంటే 5 తోటి మల్టిప్లై చేస్తే ఇక్కడ కింద 20 అవుతుంది, పైన ఏమైంది? సో పైన కూడా 5 తోటి మల్టిప్లై చేస్తాం మనం. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 5ని 4 తోటి మల్టిప్లై చేస్తాం, పైన కూడా 4 తోటి మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 1ని కింద 20 తోటి మల్టిప్లై చేస్తాం, పైన కూడా 20 తోటి మల్టిప్లై చేస్తాం. అంటే డినామినేటర్లో ఇది డినామినేటర్, సో తెలుగులో అయితే దీన్ని లవం అంటాం, సో దీన్ని హారం అంటాం. సో హారంలో ఉన్న వాల్యూస్ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. సో 5 × 4 20, 4 × 5 20, 1 × 20 20. ఎల్సిఎం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. సో ఎల్సిఎం 20 వచ్చింది అంటే డినామినేటర్లు అన్ని 20 ఉండేటట్టు చూసుకోవాలి. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే 5 × 22, 5 × 22 ఉంది కదా, సో 5 × 22 మైనస్, సో ఇదనమాట. నెక్స్ట్ 4 × 22 మైనస్, సో 1 × 20 20, సో హోల్ బై 20. ఓకేనా, సో దట్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 5 × 22 చేసి 4 × 22 చేసి ఇదంతా లెంతీ ప్రాసెస్. సో ఎప్పుడు అలా చేయొద్దు. 5 × 22 ఉంది కదా, సో ఇక్కడ 5 × 22 ఉంది కదా, 4 × 22 ఉంది. ఈ రెండిట్లో 22ని కామన్ తీసినాం అనుకోండి, మనం 22ని కామన్ తీస్తే 5 - 4 -20/20, సో -20/20. 5 - 4 1 1 × 22 22, 22లో నుంచి 20 పోతాయి 2/20. సో హియర్ 2/20 దట్ ఈక్వల్ 2 1 2 10, సో 1/10. 1/10 యొక్క వాల్యూ ఎంత? 0.1. 0.1 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది మరి రేపు ఎగ్జామ్లో ఈ ప్రాబ్లం అంతా చేస్తే మీకు 5కు 5 మార్కులు పడతాయి. ఈ ప్రాబ్లం అంతా చేస్తే 5కు 5 మార్కులు పడతాయి. ఎందుకు? ఇదంతా డిస్క్రిప్టివ్ కాబట్టి, ఇదేం రిటర్న్ ఎగ్జామ్ కాదు కాబట్టి. సో 5 మార్కులు మీకు ఇది వచ్చేది లేదు. మీరు ఎంత పెద్ద ప్రాబ్లం చేసినా మీకు ఇచ్చేది మాత్రం 1 మార్క్ మాత్రమే. సో అది మైండ్లో పెట్టుకొని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో అది మైండ్లో పెట్టుకొని క్యాలిక్యులేషన్ చేసే ముందు ఎలా చేయాలి దీన్ని ఒకసారి చూద్దాం. రైట్, ఎగ్జామ్లో చేసేటప్పుడు ఇది 22/4 ప్లస్ 4 మైనస్ 22/5 మైనస్ 5. సో దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి 20 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? 4 - 5 -1 మిగులుతుంది. సో 22. ఇక్కడ ఏమవుతుంది? ఎల్సిఎం సరే 22/4 మైనస్ 22/5 ప్లస్ 4 -5, సో -1. ఇక్కడ ఎల్సిఎం ఎంత? 20. దెన్ ఇక్కడ 4 ఉంది కాబట్టి పైన 5 వస్తుంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 × 4, సో పైన 4 వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? 22ను కామన్ తీస్తాం, ఇక్కడే కామన్ తీసి వస్తాం 22. సో ఇక్కడ ఏం మిగులుతుంది? ఇంకా 5 -
4 ఇక్కడ -1 ఉంది కదా, సో ఇంటూ 20 by 20 సో ఈక్వల్ టు 5 - 4 1 into 22 22 22 minus 20 2 by 20 2 1s 2 10s 1 by 10 కాబట్టి 0.1 is our answer. -2 1 by 2 bracket close into x minus 5 plus 3 equal to -5 by 2. Then what is the value of x? సో x యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ప్రాబ్లం ఇది ఇచ్చిండు. మనం ఏం చేసినాం, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాటిని బ్రాకెట్లో నుంచి బయటికి తీసుకురావాలి. సో ఇక్కడ -2 ఉంది, -2 ఇంటూ x minus 5 అంటే ఈ -1/2 అనే విలువని -1/2 ఇది కదా ఇది, సో -1/2 అనే విలువని x minus 5 తోటి గుణించాలి. సో మల్టిప్లై చేయాలి అంటే ఈ 1/2ని x తోటి మల్టిప్లై చేయాలి, ఈ 1/2ని -5, సో ఓన్లీ 5 కాదు ఇది -5, సో -5 తోటి కూడా మల్టిప్లై చేయాలి. దీని యొక్క మీనింగ్ అది. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే సో ఇట్లా ఇచ్చిండు. దీని మీనింగ్ ఏంటంటే -1/2ని x తోటి మల్టిప్లై చేయండి, ఇదే -1/2ని -5, సో -5 తోటి కూడా మల్టిప్లై చేయమని దాని యొక్క మీనింగ్. సో -1/2, సో ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి x -1/2x. సో ఇంతకుముందు మనం చెప్పిన మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 5 ఇంటూ 1/2. సో ఇది +3ని ఇది విధంగానే రాస్తాం -5/2. దెన్ -1/2 ఇంటూ x -x/2 ప్లస్ 5 ఇంటూ 1/2 5/2. సో ఇక్కడ ఉన్నటువంటి -5/2ని ఇటు ఇక్కడ ఉన్న -5/2 ఇటు వస్తే +5/2 +5/2. సో ఇక్కడ ఉన్న ఈ +3 ఇటు పోతే -3 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఓన్లీ 3 అనేది పోదు. 3కి ముందు ఏముందో ఆ రెండు కలిసే పోతాయి. మనిషి పోయిందంటే మనిషితో పాటు వేసుకున్నటువంటి బట్టలు కూడా పోతాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనిషి ఒక్కడే పోడు. ఓకేనా, ఇక్కడ ఉన్న +3 ఇటు వచ్చింది, ఇటువైపు ఉన్న -5/2 ఇటు వచ్చింది. ఓకేనా, సో -5/2 ఇటు వస్తే +5/2 అయింది, +3 ఇటు పోతే -3 అయింది. సో ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ డినామినేటర్లో అన్నీ సమానంగా ఉన్నాయి, అంటే ఇటు యొక్క ఎల్సిఎం ఎంత అన్నట్టు 2 అన్నట్టు. సో కాబట్టి డినామినేటర్లో అన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి -x + 5 + 5/2 ఈక్వల్ టు -3. రైట్, ఇప్పుడు ఈ బైలో ఉన్నది ఇటు వస్తే ఏమైంది, ఇంటూ అవుతుంది. బైలో ఇటు వస్తే ఇంటూ అవుతుంది. దెన్ దట్ ఈస్ implies -x + 5 + 5 10 దట్ ఈక్వల్ ఇది ఇటు వచ్చింది కాబట్టి 2 అయింది. ఇప్పుడు 2 ఇటు వస్తే ఇంటూ అయింది కరెక్టే, -3 ఇంటూ 2 అన్నట్టు, 2కి ముందు ఏం లేకుంటే ఏమన్నట్టు ప్లస్ ఉన్నట్టు. సో కాబట్టి +2 ఇంటూ -3 దట్ ఈక్వల్ టు -6 2 3 6 ప్లస్ ఇంటూ -6. సో x + 10 ఈక్వల్ టు 6 -x + 10 ఈక్వల్ టు 6. ఈ -6 ఇటు వస్తే +6 అయింది, ఈ -x ఇటు పోతే +x అయింది. దెన్ x ఈక్వల్ టు ఇది ఇటు వచ్చింది కాబట్టి 16 10 + 6 16. ఎక్స్ వాల్యూ ఎంత 16. మరి రేపు ఎగ్జామ్లో ఇదంతా చేస్తామా, చేయొద్దు. సో ఇది మీకు అర్థం కావడం కోసం మాత్రమే ఇది. ఇప్పుడు రేపు ఎగ్జామ్లో ఎలా చేయాలి, సో రేపు ఎగ్జామ్లో ఎలా చేయాలంటే మొత్తం క్యాలిక్యులేషన్ ఒకటే స్టెప్లో అయిపోవాలి. సో ఇక్కడ చూడండి, -1/2 ఇంటూ x -x/2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 ఇంటూ 5/2. ఓకే, ప్లస్ 3 ఉంది కదా, ఈ +3ని ఇప్పుడే అటు పంపించేద్దాం, -3 అయింది. ఈ -5/2ని ఇటు తీసుకొద్దాం, +5/2 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు -3. సో ఇక్కడ ఏమైంది, డినామినేటర్ ఈక్వల్ ఉంది కాబట్టి బైలో 2 వస్తుంది, ఎల్సిఎం అనేది 2 అయింది. ఇక్కడ వచ్చిన 2 ఇటు పోతుంది. సో ఇప్పుడు ఏమైంది, -x +x +x 5 + 5 10. ఓకే, సో -x ఇక్కడ రాసినా అంతే, తేడా ఏముండదు. ఎందుకు, ఈ ఎక్స్తో పాటు ఈ మైనస్ కూడా వస్తుంది, 10 - x. సో దట్ ఈక్వల్ ఇక్కడ ఉన్న 2 ఇటు పోతే అంటే బైలో ఉంది కాబట్టి ఇటు పోతే ఏమైంది, ఇంటూ అవుతుంది. సో 2 ఇంటూ 3 6 -6. ఎందుకు, 2 ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కదా 6. ఇప్పుడు ఈ +6 ఇటు వస్తుంది, -6 ఇటు వస్తుంది, +6 అయింది, -x ఇటు వస్తుంది, +x అవుతుంది.
సో దెన్ x ఈక్వల్ టు 10 ప్లస్ 6 16. సో x వాల్యూ ఎంత 16. ఇది చేస్తా అంటే ఇంకా 1 స్టెప్లో కూడా వేస్తాం. సో కాకపోతే ఏంటంటే మీకు అర్థం కావడం కోసం ఈ 3 స్టెప్లైనా వేయడం జరిగింది. సో నెక్స్ట్ ప్రాబ్లం 3 1/5 ప్లస్ 3/5 బ్రాకెట్ క్లోజ్ డివిజన్ 8/5 బై 1/7 డివైడ్. సో ఫ్లవర్ బ్రాకెట్ 6/7 మైనస్ బ్రాకెట్ 1/7 డివైడ్ 1/5 బ్రాకెట్ క్లోజ్ అండ్ మిసాల్ బ్రాకెట్ క్లోజ్. సో ఇది ప్రీవియస్గా 2019లో సిహెచ్ఎస్ఎల్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎస్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో చూద్దాం. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇది బ్రాకెట్ ఉంది. సో ఈ బ్రాకెట్లో ఉన్నది మొత్తం చేయాలి. సో బ్రాకెట్లో ఉన్నది చేసినాక దీంతో డివిజన్ చేయాలి. సో అదేవిధంగా ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం మనం. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఏం చేయాలి? సో నార్మల్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. సో అది కూడా ఎలానో చూద్దాం. సో ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్ ఫ్రాక్షన్ లాగా ఎలా మార్చుకుంటూ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏముంది? 3 1/5 ఉంది. సో అసలు దీని ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే 3 ప్లస్ 1/5 అని దీని మీనింగ్. 3 1/5. ఇక్కడ డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు. సో ఎల్సిఎం 5 వస్తుంది. 5తో మల్టిప్లై చేస్తాం. సో ఇదంతా వెరీ వెరీ బేసిక్ లెవెల్. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా. దీని ఫ్రాక్షన్లోకి ఎలా మార్చుకోవాలంటే 3 × 5. ఓకేనా? ఇక్కడ 1 ఉంది కదా. సో ఈ 1 ఇక్కడ యాడ్ చేస్తాం. 1/5. సో 3 5లో 15, 1 16/5. సో దాని యొక్క వాల్యూ ఎంత? 16/5. సో రిమైనింగ్ దీన్ని కూడా అంతే, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి సో సింపుల్ ఫ్రాక్షన్లోకి మార్చుకుంటాం. ఇప్పుడు ఇది ఉంది కదా, 3 5లో 15, 1 16, 16/5. 16/5. ఓకే, ప్లస్ 3/5. సో డివైడ్ 5/8 ఉంది కదా. డివైడ్ 5/8ని డివైడ్ 8/5 ఉంది కదా. డివైడ్ 8/5ని రివర్స్ రాస్తే ఇంటూ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీరు బ్రాకెట్లో పెట్టి సైడ్కి రాసుకోండి. సో ఒక ఫ్రాక్షన్ అనేది రివర్స్ అయిందంటే ఇంటూ అవుతుంది. 5/8 డివైడ్ ఉంది కాబట్టి మనం దాన్ని ఇంటూలోకి రాసుకుంటే మనకు క్యాల్కులేషన్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ఇంటూ అని రాస్తాం. డివైడ్ దెన్ 1/7. 7 1 7, ఇది ఒకటి 8. 7 1 7 ప్లస్ 1 8. 8/7. సో ఇక్కడ డివైడ్ ఉంది కదా. సో డివైడ్ని ఇలానే ఉంచుతాం. ఎందుకు ఇక్కడ డివైడ్ మల్టిఫికేషన్ లాగా రాయట్లేదు అంటే ఇక్కడ డివైడ్ ఉంది కదా. సో దీన్ని ఇంటూ లాగా రాయాలంటే దీన్ని మొత్తాన్ని రివర్స్లో రాయాలి. దీని మొత్తం వాల్యూ చేస్తే మనం ఇంటూ చేసుకోనికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు బ్రాకెట్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ 6/7 మైనస్. సో ఇక్కడ ఏముంది? బ్రాకెట్ 1/7 ఉంది. డివైడ్ని ఇక్కడ ఇంటూ రాస్తున్నా. దెన్ ఇదేమైంది? 5/1 అవుతుంది. బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ డినామినేటర్లో సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్. సో డినామినేటర్లో సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఏం చేస్తాం? 19 యాడ్ చేస్తాం. 6 + 3 16 + 3 19. 19/5. ఇక్కడ 19/5 ఇంటూ 5/8. సో ఇక్కడ పైన 5 ఉంది, కింద 5 ఉంది, మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. అదే ప్లస్ ఉంటే క్యాన్సిల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంటూ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ పాసిబిలిటీ ఉంటుంది. ఇంటూ కానీ డివైడ్ కానీ ఉన్నప్పుడు మనకి ఈ పాసిబిలిటీ ఉంటుంది. సో డివైడ్ 8/7. ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఇక్కడ చేసినాం కదా. సో ఇంటూ చేస్తే 5/1 వచ్చింది. సో ఇది మొత్తం ఏమైంది? 5/7 మైనస్ కదా. డివైడ్ 6/7 మైనస్ 5/7. సో దట్ ఈక్వల్ టు 19/8. ఓకే, క్లియరా? ఇక్కడ ఏముంది? 8/7. డివైడ్ని నేను ఇంటూ రాస్తున్నా. ఎందుకు? ఇక్కడ ఫ్రాక్షన్ రివర్స్లో రాస్తాం. ఇక్కడ డినామినేటర్లో 7 ఉంది కాబట్టి న్యూమరేటర్ వాల్యూస్ డైరెక్ట్ చేద్దాం. 6 - 5 1. సో 1/7. 1/7 కానీ మనం డివైడ్ని ఏం రాస్తున్నాం? ఇక్కడ మల్టిప్లై రాస్తున్నాం. అంటే 1/7ని రిటర్న్లో రాసుకోవాలి. 7/1. ఈ 7 క్యాన్సిల్ అయ్యింది. సో 8/1 ఉంటుంది. ఈ 8/1 పైకి వస్తే ఇదంతా ఇదంతా డినామినేటర్లో ఉంది కదా. సో డినామినేటర్లో ఉన్నది పైకి వస్తే ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. సో అప్పుడు ఏమైంది? పైన ఏముంది? ఆల్రెడీ 9/8 అనేది పైన ఉంది. సో కిందున్న 8/1 పైకి వస్తే ఇంటూ అవుతుంది. 8/1 కాస్త 1/8 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 19/64. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. ఎప్పుడైనా బోర్డ్ మార్క్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాటిని చేసుకోవాలి, తర్వాత డివిజన్,
మల్టిప్లికేషన్ ఆ రెండిట్లో ఏది ముందు చేసినా ఏం లేదు, ఆ రెండు చేశాక ప్లస్ కానీ మైనస్ కానీ ఆ రెండిట్లో ఏది చేసుకున్నా ఏం లేదు. ఒక్కసారి బ్రీఫ్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో బోర్డ్ మాస్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బ్రాకెట్లో ఉన్న వాటిని అన్నిటిని కంప్లీట్ చేసుకుంటాం. సో x+y ఉంటే లేకపోతే బోర్డ్ మాస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బ్రాకెట్లో ఉన్న వాల్యూస్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాం. సపోజ్ 3+4 ఉంటే 3+4 7 అని చేస్తాం. 7 అని చేసినాం అంటే ఇక్కడ క్యాల్కులేషన్ పార్ట్ అంతా అయిపోయింది కాబట్టి ఇంటూ 3 ఉందనుకోండి, నెక్స్ట్ డైరెక్ట్ ఇంటూ 3 అని రాస్తాం. అంటే బ్రాకెట్లో ఉన్న దాన్ని మొత్తం చేసినాం కాబట్టి ఇంకా బ్రాకెట్ తోటి పని లేదు, ఇంటూ 3 అని చేస్తాం. సో ఇక్కడ డివైడ్స్ 3 అని ఉందనుకోండి, అప్పుడు ఫస్ట్ ఇంటూ చేయాలా డివైడ్ చేయాలంటే ఈ రెండిట్లో ఏది చేసినా ఏం లేదు. ఇప్పుడు దీన్నే మనం చేద్దాం. సో 3×21/3 ఓకేనా. డివైడ్ 3 అంటే 3×21 డివైడ్ 3, సో 7 మూల, సో దట్ ఈక్వల్ టు 1. అదేవిధంగా మనం ఫస్ట్ డివిజనే చేద్దాం. 7 ఇంటూ 3/3 అంటే 3/3, సో దట్ ఈక్వల్ టు 1, సో దట్ ఈక్వల్ టు 7. ఇక్కడైనా ఆ రెండు ప్లేస్లో కూడా 7 ఆన్సర్ వస్తుంది. అంటే మల్టిప్లికేషన్ డివిజన్ అనేది ఏది ముందు ఏది వెనక చేసినా ప్రాబ్లం ఏం లేదు. కానీ మనం జనరల్గా ప్రాబ్లం చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే డివైడ్ ఇచ్చిన ప్రతి చోట మనం దాని ఫ్రాక్షన్ని రివర్స్ చేసుకుంటాం. సపోజ్ 3×2 డివైడ్స్ 4 ఇచ్చింది అనుకోండి. సో 4 ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే 3×2 ఈ డివైడ్ ఉంది కదా, డివైడ్ని ఇంటూ 1/4 కింద రాస్తాం మనం. అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఏం లేకపోతే 1 ఉన్నట్టు దాని మీనింగ్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా చాలాసార్లు చెప్పాం. సో దీన్ని ఇంటూ చేస్తున్నాం కాబట్టి ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. ఇట్లా చేసుకుంటే మన క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది, 2 1s 2 2s, సో 2 1s కదా, 3 1 3, 1 3 3, దెన్ 3/2 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా అనమాట. అంటే బోర్డ్ మాస్లో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నాయి కంప్లీట్ చేస్తావు, తర్వాత OF ఆఫ్ ఐ థింక్ 3/2 + 3 ఈక్వల్ టు ఎంత అని అన్నాడు అనుకోండి. 3/2 అంటే 6 అన్నట్టే, 3×2 + 3, సో దట్ ఈక్వల్ టు ఎంత అని దాని మీనింగ్. 3 2 6 + 3 9, సో దీని యొక్క ఆన్సర్ 9. సో బార్ కూడా సమ్టైమ్స్ అంటే బ్రాకెట్ ఈక్వల్ టు బార్ అనమాట. సమ్టైమ్స్ బ్రాకెట్ అనేది పెట్టకుండా 3 + 4 × 2 ఇస్తాడు. సో ఈ రెండింటికి బార్ ఇస్తాడు. ఫస్ట్ ఏంటంటే ఈ బార్ చేయమని దీని మీనింగ్. ఇప్పుడు బార్ చేద్దాం. బార్ చేసినాక 3 + 4 ఎంత, 7 × 2, సో దట్ ఈక్వల్ 4. 14 ఈజ్ అవర్ ఆన్సర్. మనం ఈ బోర్డ్ మాస్ను ఫాలో అవ్వకుండా డైరెక్ట్ చేసినాం అనుకోండి, అంటే ఇప్పుడు బ్రాకెట్లో ఉన్నదాన్ని కాకుండా ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేసినాం అనుకోండి. 3 + 4 × 2 8, సో 8 + 3 ఎంత అవుతుంది, 11 అవుతుంది. 11 ఆన్సర్. సో 11 అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా ఇట్లా చేయొద్దు. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 14. సో అందుకనే మనం బోర్డ్ మాస్ని ఫాలో అవ్వాలి. ఒకే దానికి బోర్డ్ మాస్ ఫాలో అవ్వకుండా మనం క్యాలిక్యులేషన్స్ చేస్తే డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. అందుకే బోర్డ్ మాస్ని ఫాలో అవుతే ఒకటే యూనిక్ ఆన్సర్ వస్తుంది, అదే కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ ఒకసారి చెప్తాను, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.